బైబిల్ బాగా అధ్యయనం చేసే వాళ్ళకి అర్థమవుతుంది అది. ఇప్పుడు హాస్పిటల్ అంటాం, హాస్పిటల్ అంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే అర్థం ఏంటి? అందులో మళ్ళీ విభాగాలు ఉంటాయి. ఆ విభాగాల్లో ఆర్థోపెడిక్ విభాగం వేరుగా ఉంటుంది, కార్డియాక్ విభాగం వేరుగా ఉంటుంది, గైనకాలజీ వేరుగా ఉంటుంది. ఇలాగా రకరకాలు ఏమండి, నరాల సంబంధిత డాక్టర్ వేరు, మెదడు సంబంధిత డాక్టర్ వేరు, కిడ్నీ సంబంధిత డాక్టర్ వేరు, ఏమండి ఇలా మానసిక సంబంధమైన డాక్టర్ గారు వేరు, కంటి సంబంధిత డాక్టర్లు వేరు. ఇలాగా ఏ విభాగానికి ఆ విభాగం ఎలాగైతే విడిపోతుందో అన్ని విభాగాలకు సంబంధించిన మందులు ఒక్క నోట్లోంచే మింగుతాం. నా పాయింట్ మీకు అర్థమైందా? తలపోటు వస్తుంది, ఇక్కడ నుంచే ట్యాబ్లెట్ వెళ్తుంది, అవునా? కడుపులో ఏదో అల్సర్ ఫామ్ అయింది, ట్యాబ్లెట్ ఎక్కడి నుంచి వెళ్తుంది? ఇక్కడ నుంచి వెళ్తుంది, అవునా? చెవిలో ఏదో ఇబ్బంది కలిగి చీమ్ పట్టింది, ట్యాబ్లెట్ ఎక్కడి నుంచి వెళ్తుంది? ఇక్కడ నుంచి వెళ్తుంది. కంటికి ఏదో ప్రాబ్లం వచ్చింది, ట్యాబ్లెట్ ఎక్కడి నుంచి వెళ్తుంది? ఇక్కడ నుంచి వెళ్తుంది. ఇలాగ శరీరంలో ఏ అవయవానికి ఏ ప్రాబ్లం వచ్చినా ట్యాబ్లెట్ ఎక్కడి నుంచి వెళ్తుంది? ఇక్కడ నుంచి వెళ్తుంది. ఇన్ ద సేమ్ సెన్స్ మన ఆత్మీయ స్థితి బాగుపడడానికి, మన ఆత్మీయ ఆరోగ్యాన్ని సరిదిద్దడానికి ట్యాబ్లెట్లన్నీ ఎక్కడి నుంచి వెళ్తాయి? ట్యాబ్లెట్లన్నీ ఎక్కడి నుంచి వెళ్తాయి? ఇక్కడ నుంచి వెళ్తాయి. అందుకే అన్నాడు, చెవి గలవాడు వినుగాక. మన ప్రభువు చెప్పిన మాట ఏమన్నాడు మన ప్రభు? చెవి గలవాడు వినుగాక. ట్యాబ్లెట్లన్నీ ఎక్కడి నుంచి వెళ్తాయమ్మా? ఎక్కడి నుంచి వెళ్తాయి. దీనికి సంబంధించిన ట్యాబ్లెట్లన్నీ ఎక్కడి నుంచి వెళ్తాయి? శరీరానికి సంబంధించిన ట్యాబ్లెట్లు ఎక్కడి నుంచి వెళ్తాయి. దీనికి సంబంధించిన ట్యాబ్లెట్లన్నీ ఎక్కడి నుంచి వెళ్తాయి? ఎక్కడి నుంచి వెళ్తాయి. అందుకే వినుటకు మందులైనందున అంటాడు. అంటే వినుటకు మందులు కావద్దు, మీరు మందబుద్ధొద్దు, శ్రద్ధగా వినండి. కొన్ని ఇంజెక్షన్స్ ఇక్కడ చేస్తారు, కొన్ని ఇంజెక్షన్స్ మనకి ఎక్కడ చేస్తాడు ఆయన. ఆ పాయింట్ అర్థమవుతుందా? కొన్ని ఇంజెక్షన్స్ మనకి ఎక్కడ చేస్తారు? ఇక్కడ చేస్తారు, లేదా ఇక్కడ చేస్తారు, లేదా సీటుకి చేస్తుంటారు, లేకపోతే ఇక్కడ చేస్తుంటారు, రకరకాలుగా చేస్తుంటారు, బాడీలోకి ఎక్కించాలి కదా మెడిసిన్. సో అలాగే కొన్ని ఇంజెక్షన్స్ మనకి దేవుడు ఎక్కడ చేస్తాడు? ఇక్కడ చేస్తాడు. అందుకే నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు తేటగా ఉంటుంది. నీ కన్ను చెడిపోతే నీ దేహమంతయు చెడిపోతుంది. అందుకే ఆ అంగిలి ఆహారమును రుచి చూచినట్లు చెవి మాటలను పరీక్షించదా అని ఉంది బైబిల్లో. ఏముంది బైబిల్లో? అంగిలి ఆహారమును రుచి చూచినట్లు చెవి మాటలను పరీక్షింపదా అన్నాడు. సో అంటే దీనికి టైటిల్ కూడా ఏమని పెట్టాం మనం? చెప్పండి, ఏమని పెట్టాం టైటిల్? మిమ్మల్ని అందరిని ఆహ్వానించేప్పుడు ఏమని టైటిల్ పెట్టి ఆహ్వానించాం? ఆత్మీయ ఆరోగ్య స్వస్థత సదస్సు. కొంతమంది ఆత్మీయ ఆరోగ్యం ఏందండి, ఆత్మకు స్వస్థత ఏందండి అన్నారట. నేను వాళ్ళని చూసి ఆశ్చర్యపోయాను. ఏంటి ఇలా కూడా ఉంటారా అనిపించింది. అంటే వాళ్ళకి తెలియంది ఏంటంటే, వాళ్ళకి ఏం తెలుసు అంటే స్వస్థత అంటే కేవలం దేనికి కావాలి? మనకి శరీరానికి అదే కావాలి. రోగాలు దేనికి వస్తాయి? బేసిక్గా శరీరానికి మాత్రమే కదా వస్తాయి. కాబట్టి స్వస్థత దేనికి కావాలి? శరీరానికి మాత్రమే కావాలి. బయటికి వెళ్ళిపోతే హాస్పిటల్స్ అన్నీ దేనికోసం ఉన్నాయి? శరీరం కోసం మాత్రమే ఉన్నాయి. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, హాస్పిటల్స్ దేనికోసం ఉన్నాయి? శరీరం కోసం మాత్రమే ఉన్నాయి. మరి అలాంటప్పుడు వీళ్ళేంటి వింతగా ఆత్మీయ ఆరోగ్య స్వస్థత సదస్సు అని పెడుతున్నారు? ఆత్మకు ఆరోగ్యం ఏంటి అని చాలామంది ఉన్నవాళ్ళు లేకపోలేదు. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే, శరీరానికి చాలా హాస్పిటల్స్ ఉండొచ్చు, కానీ ఆత్మకు ఉన్న హాస్పిటలే క్రీస్తు మందిరం, దేవుని సంఘం. అర్థమైందా? ఆత్మకున్న హాస్పిటల్. అందుకే ప్రభు అన్నారు, ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కర్లేదు, నేను ఎవరికి వైద్యుడు అన్నాడు? రోగులకు అన్నాడు. ఏ రోగులు ఇంతకీ? ఆత్మీయంగా రోగులైపోయిన వాళ్ళు, నశించిన దానిని వెదకి రక్షించుటకు పరమ వైద్యుడు పరలోకం నుండి వచ్చాడు ఈ లోకానికి. మీరు అనుకోవచ్చు, పక్షవాతం గల వాళ్ళకే ప్రభు కావాలండి, గుడ్డి వాళ్ళకే ప్రభు కావాలండి, కుంటి వాళ్ళకే ప్రభు కావాలండి, మోగవాళ్ళకే ప్రభు కావాలండి, మరి జక్కయ్య లాంటి ఆత్మరోగులకి ప్రభు అక్కర్లేదా? చెప్పండి. జక్కయ్యకి ఏమైనా శరీరానికి ఏమైనా రోగాలు ఉన్నాయా? ఉన్నాయా? కుంటోడా, గుడ్డోడా, మూగోడా, నత్తోడా, అవిటివాడా? మరి ఎవడునా జక్కయ్య అంటే? ఆత్మరోగి. ఆ ఆత్మరోగికి వైద్యం చేయడానికి చెట్టు దగ్గరికి వెళ్ళి, మరి జక్కయ్య దిగిరా నాయనా, నీకు వైద్యం చేయడానికి వచ్చాను అంతే. ఆ మాటలోని భావం. ఎందుకు వచ్చాను నేను? నీకు వైద్యం చేయడానికి వచ్చాను. నా దృష్టిలో నువ్వు ఒక రోగివి,
ఆత్మరోగివి.